గుంటూరు జిల్లాలో 5 యువకులు గల్లంతైనట్టుగా తెలుస్తోంది. 11 మంది ఈతకు వెళ్ళగా 5 గల్లంతైనట్టుగా సమాచారం. గల్లంతైన వారు చైతన్య కాలేజ్ విద్యార్థులుగా సమాచారం. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అందిస్తారు. రవీందర్, ఇది పుష్కరాల్లో స్నానాలకి వచ్చిన వాళ్ళేనా వీళ్ళు? ఎలా జరిగింది ఘటన? ప్రస్తుతం పరిస్థితి ఏంటి? గజ ఈతగాళ్ళు ఎవరన్నా గాలింపు చర్యలు చేపట్టారా? ఏం చెప్తున్నారు అక్కడ? అప్డేట్ చెప్పండి. హరి, మొత్తంగా అయితే 5వ రోజు కాస్త విషాద చేయాలనుకున్నాయని చెప్పుకోవచ్చు. అమరావతి సమీపంలో ఉన్న జిడుగు గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 11 మంది విద్యార్థులు పుష్కర స్నానం చేసేందుకు అటు కృష్ణా జిల్లా నందిగామ వైపు నుంచి కృష్ణా నదిలోకి రావడం జరిగింది. వచ్చిన తర్వాత చంద్రలపాడు మండలం ఏటూరు గ్రామ సమీపంలో వారు పుష్కర స్నానం చేసిన తర్వాత అక్కడ సరదాగా ఈత కొడుతున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తం 11 మంది విద్యార్థులు ఉన్నట్టుగా చెప్తున్నారు. వారిలో 5 విద్యార్థులు గల్లంతయ్యారు, మిగతా 6 సేఫ్ అయ్యారు. వారు సమాచారం అందించడంతో మొత్తం ప్రభుత్వ యంత్రాంగం కూడా స్పందించింది. అటు గుంటూరు, కృష్ణా 2 జిల్లాల అధికార యంత్రాంగం, పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే కొంతమంది పోలీసులు కూడా ఇటువైపు జిడుగు వైపు రావడం జరిగింది. మరోవైపు కృష్ణా జిల్లా వైపు కూడా అధికార యంత్రాంగం రావడం జరిగింది. ఇప్పటికే జిల్లా కలెక్టర్, గుంటూరు జిల్లా కలెక్టర్ కాంతిలాల్ దండే ప్రస్తుతం ప్రత్యేక అధికారిని కూడా ఇక్కడ పంపిస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. ఎందుకంటే 5 గల్లంత అవడం అనేది చాలా విషాదకర ఘటన కావడంతో ప్రస్తుతం అధికార యంత్రాంగం స్పందించింది. మరి కొద్దిసేపట్లో ఇద్దరు ఎస్పీలతో పాటు కలెక్టర్ కూడా ఇక్కడ రాబోతున్నట్టు చెప్పారు. మరోవైపు స్పెషల్ అధికారిని పంపించడం జరిగింది. కొంతమంది గజ ఈతగాళ్లను పంపించడం ద్వారా 5 గల్లంతైన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారిని ఆచూకీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం విజువల్లో కూడా చూస్తున్నాం. కొంతమంది జిడుగు వైపు నుంచి కొంతమంది యువకులు, అట్లాగే గజ ఈతగాళ్ళు కూడా ఆ సంఘటన స్థలం వైపు వెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అటువైపు కృష్ణా జిల్లా వైపు నుంచి కూడా ఇప్పటికే అధికారులు ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది. కొంతమంది పడవల ద్వారా కృష్ణానదిలో ఎవరైతే గల్లంతయ్యారో విద్యార్థులు ఆచూకీ కోసం ప్రయత్నం చేస్తున్నట్టుగా స్పష్టం అవుతుంది. మనం కాస్త డీప్గా విజువల్లో కనుక చూస్తే అటువైపు జిడుగు నుంచి మనం విజువల్లో కనుక చూస్తే అవతల వైపు కృష్ణా జిల్లా వైపు కనుక మనం విజువల్లో కూడా చూడొచ్చు. అక్కడ కొంతమంది అధికారులు రావడం జరిగింది. గల్లంతైన విద్యార్థులకు సంబంధించిన కుటుంబ సభ్యులు, అట్లాగే శ్రీ చైతన్య కాలేజ్ సంబంధించిన స్టూడెంట్స్గా ఇప్పటికే నేపథ్యంలో కాలేజీకి సంబంధించిన అతని ఫ్రెండ్స్ కూడా ఇక్కడ రావడం జరిగింది. కాలేజీ యాజమాన్యం కూడా రావడం జరిగింది. మొత్తం ఫ్రెండ్స్ అందరూ కూడా ఈరోజు ఇక్కడ కృష్ణా నదిలో స్నానం చేసేందుకు పుష్కర స్నానం కోసం అని చెప్పి 11 మంది విద్యార్థులు వచ్చిన నేపథ్యంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మొత్తంగా అయితే నిన్నటి నుంచి ఇప్పటికే దాదాపు వారం రోజులుగా 15,000 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు ఇప్పుడు పుష్కర స్నాన ఘాటాల దగ్గర మరింత నీటి లభ్యత కోసం మరింత అదనంగా పెంచడం జరిగింది. నిన్న సాయంత్రం నుంచి అదనంగా మరొక 12,000 క్యూసెక్ల నీటిని విడుదల చేస్తున్నట్టు అధికారులు కూడా ప్రకటించిన పరిస్థితి. సో కృష్ణా నదిలో నీటి ఒరవడి చాలా ఎక్కువగానే ఉంది. దీంతో పాటు ఈ జిడుగు ప్రాంతంలో ఇటీవల కాలంలో ఎక్కువగా ఇసుక తవ్వకాలు కూడా భారీగా జరిగాయి. దీంతో చాలా చోట్ల గుంతలు ఉన్న నేపథ్యంలో సుడిగుండాలు మొత్తం విద్యార్థులు వారు గల్లంతవ్వడం జరిగింది. హరి, చెప్పండి. రవీందర్, విండ్ స్పీడ్ తోటి డిస్టర్బెన్స్ వస్తుంది. మీరు గాలివాటానికి నిలబడి మాట్లాడండి, సో దట్ వి డోంట్ గెట్ ఎనీ డిస్టర్బెన్స్. అండ్ సెకండ్ థింగ్, ఇది కాలేజీ తరపున వచ్చిన విద్యార్థుల వీళ్ళందరూ? ఒకవేళ కాలేజీ తరపున వచ్చినట్టయితే యాజమాన్యం ఎవరన్నా వాలంటీర్లు కానీ లేకపోతే వాళ్ళని జాగ్రత్తగా చూసుకోవడానికి ఎవరైనా పంపించారా? అలా పంపించిన నేపథ్యంలో పిల్లల బాధ్యత ఇప్పుడు ఎవరిది? పిల్లల కుటుంబ సభ్యులు ఏం చెప్తున్నారు? కాలేజీ యాజమాన్యం ఏం చెప్తుంది? ఇంతకీ గజ ఈతగాళ్ళు ఏమంటున్నారు? పరిస్థితి వివరించండి. దీనికి సంబంధించి అయితే ఇంకా ఒక క్లారిటీ రావాలి హరి. ఎందుకంటే మొత్తం కాలేజీ సంబంధించిన స్టూడెంట్సే కానీ వీరు కాలేజీ తరపున అయితే వచ్చినట్టు కనిపించట్లేదు. ఎందుకంటే కేవలం 11 మంది విద్యార్థులు మాత్రమే ఉన్న నేపథ్యంలో వీరందరూ ఫ్రెండ్స్ కాబట్టి ఫ్రెండ్స్ అందరూ కూడా కూడబలుకొని ఈరోజు పుష్కర స్నానం చేసేందుకు కృష్ణానదికి వచ్చినట్టుగా స్పష్టమవుతుంది. అయితే ఈ ఘటన సంబంధించి కాలేజీ యాజమాన్యానికి ఇప్పటివరకు ఎవరు స్పందించలేదు. కాలేజీ యాజమాన్యం వైపు నుంచి అయితే ఎవరు కూడా కృష్ణానది ఒడ్డుకైతే ఇంతవరకు చేరుకున్న దాఖలాలు లేవు. కేవలం వారి ఫ్రెండ్స్ ఎవరైతే గల్లంతయ్యారో ఆ విద్యార్థుల తాలూకు ఫ్రెండ్స్ మాత్రం, అలాగే కొంతమంది కుటుంబ సభ్యులు మాత్రమే రావడం జరిగింది. అది కూడా అటువైపు కృష్ణా జిల్లా చంద్రలపాడు మండలం ఏటూరు వైపు మాత్రమే రావడం జరిగింది. అయితే ఇటువైపు నుంచి కూడా, ఎందుకంటే ఇటు గుంటూరు జిల్లా వైపు నుంచి చాలా దగ్గరగా దూరం ఉన్న నేపథ్యంలో ఇటువైపు నుంచి కూడా అధికారులు ఇటు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. 2 జిల్లాల అధికార యంత్రాంగం పూర్తి స్థాయిలో స్పందించింది. 5 విద్యార్థులైన నేపథ్యంలో ఏదో రూపంలో వారిని ఎక్కడో చోట పట్టుకోవాలన్న ఆలోచనతో వ్యవహారం అయితే చేస్తున్నారు. కానీ ఇప్పటికే దాదాపు గంటకు పైగా సమయం గడిచిపోయింది. మరోవైపు కృష్ణానదిలో పెద్ద స్థాయిలో నీటి ప్రవాహం ఉన్న నేపథ్యంలో వారు కొట్టుకుపోయి ఉంటారనేది ఒక అనుమానం కూడా కలుగుతుంది. అయితే ఈ 5 విద్యార్థులు కూడా మధ్య మధ్యలో కొన్ని దీవులు లాంటివి ఉన్నాయి. ఒక ఇసుక దిమ్మెలు అలాంటివి ఉన్న నేపథ్యంలో ఎక్కడైనా చిక్కుపోయి ఉంటారేమో అనేది కూడా ఒక ఆలోచన అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర స్థాయిలో అధికార యంత్రాంగం ఏ విధంగా స్పందిస్తుంది, అవసరమైతే ఏదైనా హెలికాప్టర్ ద్వారా
మధ్యలో దీవుల్లో ఏమైనా చిక్కున్నారు ఎందుకు ప్రయత్నం చేసి ఆచూకీ కనుక్కునే ప్రయత్నం ఏమైనా చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే కేవలం 2 జిల్లాల అధికారులు సంఘటనా స్థలాన్ని చేరుకున్నారు. పోలీసులు కూడా రావడం ద్వారా ఇక్కడ ఎవరు ఆ విద్యార్థులు, వారి కుటుంబ సభ్యుల పేర్లేంటి, ఎవరెవరు వచ్చారనే సమాచారం సేకరించే ప్రయత్నం మాత్రమే చేస్తున్నారు.